Hello all and welcome to Thai View, and here is our non-spoiler review of the film Singitam starring Ahilya, Ayan and Shalini in the lead roles. Directed by Singitam Srinivasarao garu. First things first, సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చేసిందండి. మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. 94 అనేది సింగితం గారి ఏజ్ మాత్రమే, కానీ ఆయన ఐడియాస్ ఇప్పటికీ ఎంతో రెలవెంట్గా ఉన్నాయి. అండ్ గెస్ వాట్, నేను సంగీతం గారి సినిమా థియేటర్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అండ్ ఇట్ వాజ్ అ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. మన ఫాదర్స్ జనరేషన్ చాలా లక్కీ అనే ఫీలింగ్ వచ్చింది. కథ ఏంటి, ఎలా ఉంది, ఏం నచ్చింది, ఏం నచ్చలేదు అనే డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఫస్ట్లీ ఇలాంటి ఒక స్టోరీని మన ముందుకు తెచ్చినందుకు నాగశ్విన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలానే సంగీతం గారి విజన్ని ఎగ్జాక్ట్గా అర్థం చేసుకొని స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ చేయడంలో కీ రోల్ ప్లే చేసిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంకల్ప్ గోరాని అప్రిషియేట్ చేయాలి. ఇక ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే దిస్ ఫిలిం ఇస్ సింప్లీ అ సెలబ్రేషన్ ఆఫ్ సంగీతం అండి. అంతే, ట్రైలర్లో చూపించినట్టు కుబేరపురం అనే ఊరు, అక్కడికి కొత్తగా వచ్చిన హీరో అసలు ఎందుకు వచ్చాడు, వచ్చాక ఏం చేశాడు, మాటలు పాటలుగా మారే శాపం ఎలా వచ్చింది, ఆ శాపం నుండి ఊరు మొత్తం ఎలా బయటపడింది అనేది కథ. సంగీతం గారి సినిమాల్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే టైం ట్రావెల్, సైలెంట్ ఫిల్మ్ లాంటి యునీక్ ఐడియాస్ని జస్ట్ ఒక కవర్ పేజ్లా మాత్రమే పెట్టుకొని దాని లోపల ఒక మంచి సోల్ ఉన్న కథలు రాసుకుంటారు. మంచి మంచి సబ్జెక్ట్స్ని అడ్రస్ చేస్తారు. ఇందులో కూడా ఫ్యాంటసీ మ్యూజికల్ అనేది ఒక లేయర్ మాత్రమే, అసలు సోల్ వేరు. అది మీరు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ప్రజెంట్ సొసైటీకి ఆ టాపిక్ చాలా అవసరం కూడా. అండ్ సంగీతం గారు ఈ థాట్ ప్రొవోకింగ్ టాపిక్ ని చివరికి వరకు ఒక అందమైన చందమామ కథలా నరేట్ చేశారు. ఆ ఊరు అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయ్యాక మెయిన్ స్టోరీ మొదలయ్యే ముందు పడే టైటిల్ కార్డ్ ఉంటుంది. కరెక్ట్ ప్లేస్మెంట్ ఇది, మంచి హై ఇచ్చింది. ఆల్సో మాటలు పాటలైపోతే అనే సింగిల్ లైన్ మీదనే సినిమా అంతా నడిపియకుండా ఆ కాన్సెప్ట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. అండ్ ఆ శాపం నుండి బయటపడడం కోసం ఒక పజిల్ ని క్రాక్ చేస్తారు. క్రేజీ ఉంటుంది. సెకండ్ హాఫ్ అండి, ఎస్పెషల్లీ లాస్ట్ 30 minutes కళ్ళార్పకుండా ఒక చిన్న పిల్లలా చూసా. అవి మరీ కొత్త ఐడియాస్ కాకపోయినా మన చిన్నప్పుడు విన్నవైనా సరే అవి ఈ సినిమాకి, ఈ సిచ్యువేషన్స్ కి ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయంటే స్క్రీన్ మీద చూసేటప్పుడు ఒక హై మూమెంట్ లా వర్క్ అయ్యాయి. అండ్ ఈ ఫ్యాంటసీకి ఒక ఎమోషనల్ లేయర్ యాడ్ చేశారు. క్లైమాక్స్ వర్క్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే. ఇక్కడ డిఎస్పి గారి గురించి పక్కా చెప్పాలి. సంగీతం గారు అన్నట్టే ఈ మూవీకి డిఎస్పి తప్ప ఇంకెవ్వరూ న్యాయం చేయలేరు. సినిమాలో మనకి హై ఇచ్చే ప్రతి టర్న్ ని, ప్రతి మూమెంట్ ని తన బీజియంతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. క్లైమాక్స్ అంత బాగా వర్కౌట్ అయింది అంటే మెయిన్ రీజన్ డిఎస్పి మ్యూజిక్. సినిమా మొత్తం పాటలే ఉన్నా చాలా వరకు ఎంగేజింగ్ అని నడిపించేశారు. ఏమైంది ఏమైంది సాంగ్ గానీ, వంశీ పాడే పాట కానీ స్క్రీన్ మీద చాలా బాగున్నాయి. ఆల్సో త్రూ అవుట్ ద ఫిలిం ఉండే ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గట్టిగా కనెక్ట్ అవుతుంది. ఇక ఫ్లాస్ విషయానికి వస్తే ప్రతి కాన్వర్జేషన్ సాంగ్ లా మారిపోవడం అనేది స్టార్టింగ్ లో బాగానే ఉన్నా కంటిన్యూస్ గా వినడం కొంచెం ఓవర్వెల్మింగ్ గా అనిపించింది. అండ్ సాంగ్స్ అనేది యునీక్ ఐడియా అయినా సరే దాని నుండి కామెడీ కానీ క్రేజీ సీన్స్ కానీ జనరేట్ అవ్వలేదు. అండ్ దాని చుట్టూ పెద్ద స్టేక్స్ కూడా బిల్డ్ చేయలేదు. అండ్ శాపం వల్ల ఊరికి జరిగే మేజర్ ప్రమాదం పెద్దగా ఏం ఉండదు. కానీ సంగీతం గారి స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అలానే ఉంటుంది. మరీ ఎక్కువ టెన్షన్ పెట్టరు, లైట్ హార్టెడ్ గానే ఉంటుంది. అంత హెవీ సీరియస్నెస్ ఉండదు. ప్రొడక్షన్ డిజైన్ లో సెట్స్ కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. అండ్ కొన్ని చోట్ల పర్ఫార్మెన్సెస్ అన్యాచురల్ గా ఉన్నాయి. బట్ అగైన్ ఇవన్నీ చల్తా. ఆ ప్రీ క్లైమాక్స్ నుండి సినిమా ఎలా వెళ్తుందంటే మనకి ఈ సినిమా ఎండ్ అయ్యేసరికి ఆ టైంకి మనకు ఉండే ఫీలింగ్ ఉంటుంది చూసారు. అంటే ఒక జోన్ లో ఉంటాం కదా మనం, అది దిగే వరకు ఇవేవి గుర్తురావు. సంగీతం గారు మళ్ళీ మ్యాజిక్ చేశారా అని తనివి తీరా చప్పట్లు కొట్టేసి చేతులు జోబులో పెట్టేసుకొని ఆ కుబేరపురం గురించి ఆలోచించుకుంటూ బయటకు వచ్చేస్తాం అంతే. అండ్ సినిమా అయిపోయింది అని వెళ్ళిపోకండి, లాస్ట్ లో చిన్న సర్ప్రైజ్ ఉంది మీకు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అహిల్య చాలా బాగా చేశారు. ఇన్నసెన్స్, గడుస్తనం కలిసిన క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. అండ్ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఒక నోన్ యాక్ట్రెస్ చేశారు. కాసేపైనా ఈ స్టోరీకి సరిపడే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇక అయాన్ అండ్ శాలిని అండ్ ద రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ డిడ్ కంప్లీట్ జస్టిస్ టు దేర్ రోల్స్. వంశీ స్క్రీన్ టైం తక్కువే అయినా వచ్చిన ప్రతిసారి ఫేస్ మీద స్మైల్ తెప్పిస్తాడు. ఇక సంగీతం గారి గురించి చెప్పాలంటే ఈయన వేరండి. అవుట్డేటెడ్ అనే పదం ఈయన చుట్టుపక్కల ఉండదు. 94 years ఏజ్ లో కూడా ఆడియన్స్ ని హిట్ చేసే టాపిక్ తో రైట్ ఎమోషన్స్ పెట్టి సినిమా తీశారు. గ్రేట్ సార్. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఒక్కరే వెళ్ళకండి,
ఫ్యామిలీని తీసుకెళ్ళండి. ఎస్పెషల్లీ కిడ్స్‌ని పక్కా తీసుకెళ్ళండి. అక్కడక్కడ సినిమా డౌన్ అవుతుంది గానీ, ఓవరాల్‌గా ఒక మంచి చందమామ కథ చూసామనే ఫీలింగ్‌తో పాటు, ఒక మంచి విషయం తెలుసుకున్నామనే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. పక్కా. సో, దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. ఈలోపు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.